వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జల్దంకి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కావులి డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడి 10వ తరగతి విద్యార్థుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా విద్యార్థులను చదివిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. రాబోయే 15 రోజుల్లో 10వ తరగతిలోని సి గ్రేడ్, డి గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి ఉంచి చదివించాలని ఆయన సూచించారు. మండలంలోని అన్ని జిల్లా పరిషత్ పాఠశాలలను కూడా విజిట్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాం? హడావుడిగా ఈ పాఠశాలన్నింటినీ కూడా విజిట్ చేస్తున్నాం. ఒక మండలం పెట్టుకుంటే ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లోని విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని కలిసి, ముఖ్యంగా ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్, 100 days యాక్షన్ ప్లాన్ ఒకటి ఇచ్చిన్నారు కదా మనకి, దాన్ని ఎలా అమలు పరుచుకుంటున్నాం, ఇంకా దాన్ని ఎలా మెరుగ్గా అమలు పరుచుకుంటే ఇంకా మన విద్యార్థులు మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తారన్న ఉద్దేశంతో ఈ పర్యటనలన్నీ ఇప్పుడు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా జల్దంకి మండలంలో మీ పాఠశాలకు ఇప్పుడు రావడం జరిగింది. ఇంకా 5 పాఠశాలలు ఉన్నాయి, విజిట్ చేస్తాం కూడా. వచ్చే దారిలో చూసుకుంటూ వస్తున్నాం. ఓకే, ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గరికి విద్యార్థి మన ఎలిమెంటరీ పాఠశాలలో ఎంటర్ అయినా కానీ, లేదా 3వ తరగతిలో మన దగ్గర ఎంటర్ అయినా కానీ 10వ తరగతి దాకా వస్తున్నాడు. ఒక 10 ఏళ్ల పాటు అతను పడినటువంటి కష్టం అతనికి తెలిసినా తెలియకపోయినా వృధా కాకుండా చూసేటటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుకు తగ్గట్టుగా మనం చాలా రకాల ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని అమలు పరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం ఈ 20 రోజుల్లో ఈ 15 రోజులు, 17 రోజులు అంటే ఒక 2 రోజులు అటు ఇటు పోయినా ఒక 15 రోజులు గట్టిగా మన చేతిలో టైం ఉంది కాబట్టి, ఈ 15 రోజుల్లో మీరు మీ సబ్జెక్టులో సి గ్రేడు, డి గ్రేడ్ పిల్లల మీద మనసు పెట్టండి. ఎక్కడ? సి గ్రేడు, డి గ్రేడ్ పిల్లల మీద మనసు పెట్టండి. 590 మార్కులు వచ్చే పిల్లలు ఆటోమేటిక్ గా వాళ్ళు తెచ్చుకుంటారు. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇదివరకే మనం ఇచ్చున్నాం, ఇంకా కూడా ఇస్తాం, వాళ్ళు అందుకునేస్తారు. మనకు కావాల్సిందంతా సి గ్రేడ్, డి గ్రేడ్ పిల్లల్ని కనుక మనం కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు మనకి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. గ్రామంలో ప్రజలకు కూడా, తల్లిదండ్రులకు కూడా సంతోషం కలుగుతుంది. కాబట్టి దాని మీద ఇదివరకు మీరు పోయిన సంవత్సరం ఏ విధంగా అయితే కృషి చేశారో, మీ కొండారెడ్డి సార్ ఇక్కడ ఉన్నా లేకపోయినా కలవరిస్తున్నాడా లేదా మీ కొండారెడ్డి సార్? సో అదేవిధంగా మన మాల్యాద్రి సార్ కూడా మీరు అందరూ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. అలా చేసే క్రమంలో సి గ్రేడు, డి గ్రేడ్ పిల్లలను మీ సబ్జెక్టు వారీగా విశ్లేషణ చేసుకోండి. తెలుగులో అయితే వాళ్ళకి ఏ రకమైనటువంటి సెక్షన్లో ఏ ప్రశ్నలను కనుక వాళ్ళు ముందుగా అటెంప్ట్ చేసి నేర్చుకోగలరు. వాళ్ళకి అక్కడే పారాగ్రాఫ్లు అవి ఉన్నాయి కదమ్మా, ఆ పారాగ్రాఫ్ చదివి మార్కులు ఆన్సర్ చేస్తే అక్కడ చూసి అక్కడ చదివి రాయడమే. కొత్తగా అబ్బాయి సబ్జెక్టులో నేర్చుకునేది ఉండదు. అలాగే రామాయణంలో ఆ కాండలు బట్టి అందులో ఉండే పదాలను ఆర్డర్లో పెట్టడం, ఇలా సింపుల్ గా వాడు పట్టుకోగలిగినటువంటి స్థాయికి ఏ ప్రశ్నలు ముందుగా అటెంప్ట్ చేయాలి అనేది ఇది 15 రోజుల్లో మనం ప్రాక్టీస్ ఇప్పించాలి. అలాగే హిందీ మేడం, హిందీ ఎవరు డీల్ చేస్తున్నారు? మేడం గారు మీరమ్మా, ఓకే కూర్చోండి. మరి మీరు హిందీలో ఆ సారాంశాలు 2-3 సారాంశాలు నేర్పించడం. దోహాలు ఒక 3 ఉన్నాయా 4 ఉన్నాయా? 4 దోహాల్లో ఒకటి రాస్తే 4. బయలాజీ సైన్స్ ఎవరు డీల్ చేస్తున్నారు? మీరిద్దరు ఉన్నారు. ఓకే, బయలాజీ సైన్స్ మీరే కదా జీవం సైన్స్ కంతా, అవునా కదా? ఆ హార్మోన్లు, నియంత్రణ సమన్వయం ఇలాంటి పాఠాల్లో వాళ్ళు ఏది. అలాగే ఇప్పుడు కూర్చోండి, ఫోటోసింథసిస్ ఉందా? ఫోటోసింథసిస్ ఉందా? ప్రయోగాలు, ఆ డిఫరెన్సెస్ అక్కడే ప్రశ్న ఇచ్చి ఆన్సర్ చేయమనేది ఒకటి ఉంది కదా. ఇలాంటి సెక్షన్ల మీద వాళ్ళని దగ్గరికి కూర్చోబెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయించాలి. జనరల్ గా అందరినీ కూర్చోబెట్టి మనం ప్రాక్టీస్ చేయించడం కాకుండా ఈ సి గ్రేడ్, డి గ్రేడ్ పిల్లల్ని చూసుకోండి. ఒకసారి ఏదన్నా పండగ 7 మంది కాలేజీకి సంబంధించిన స్టాఫ్, ఇంకా 20 మంది 6th to 10th క్లాస్ చేసే స్టాఫ్స్. అదేవిధంగా గత సంవత్సరంలో మనకి 500 పైన మార్కులు వచ్చినటువంటి పిల్లలు 27 మంది ఉన్నారు సార్. 590 హైయెస్ట్. మన కావల్ డివిజన్లో ఫస్ట్ వచ్చింది మన స్కూల్ కావల్ చేసేసి సార్. సో అకాడమిక్ పరంగా మంచి ప్రతిభని సాధించడానికి మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఉదయాన్నే 8 గంటలకు స్టార్ట్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు జల్దంకి మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ జల్దంకిని సందర్శించడం జరిగింది. ఈరోజు జల్దంకి మండలంలో అన్ని పాఠశాలలు కూడా ఈ రకమైనటువంటి సందర్శన చేయడం జరగబోతుంది. ముఖ్యంగా ఎందుకు ఈ రకంగా మేము ఈ పర్యటన చేస్తున్నామంటే, ఎస్ఎస్సి 100 days యాక్షన్ ప్లాన్ సమర్థవంతంగా అమలు చేసి ఉత్తీర్ణత శాతం పెంచి 100% ఉత్తీర్ణత ఫలితాలు కావలి డివిజన్ పరిధిలోని
విద్యార్థుల చేత సాధింపజేసేందుకు అందుకు ఉపాధ్యాయులందరినీ సమాయత్తపరిచి ముఖ్యంగా సి గ్రేడ్ డి గ్రేడ్ పిల్లల్ని మనం విజయవంతంగా కృతార్థులయ్యేటట్టుగా కృషి చేసేదానికి గాను ఈ కార్యక్రమాన్ని ఈ పర్యటనను చేయడం జరుగుతోంది. కాబట్టి మన ఉపాధ్యాయులందరూ కూడా దీన్ని మనసులో ఉంచుకొని ముఖ్యంగా వారి పాఠశాలలో ఉన్నటువంటి సి గ్రేడ్ డి గ్రేడ్ విద్యార్థులకు ధైర్యం చెప్పి వాళ్ళకి ఆ 3 ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్స్ 2 SCRT క్వశ్చన్ మోడల్ పేపర్స్ 3 కూడా ప్రాక్టీస్ చేయించి వాళ్ళందరూ తప్పనిసరిగా పాస్ అయ్యేటట్టుగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఓటు మన ఆయుధం, అదే మన అభివృద్ధికి విజయం. కావలి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రెసిడెంట్గా పోటీ చేయుచున్న మన ప్రసాద్ గారికి తమ అమూల్యమైన ఓటును 3వ నెంబర్ ప్యానెల్ పై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన. వేదిక పుచ్చలపల్లి వారి కమ్యూనిటీ హాల్. పోలింగ్ తేదీ 28 ఫిబ్రవరి 2025.